వాహనదారులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఎండలు ఎలా ఉన్నాయి? గత ఏడాదికి ఏడాదికి డిఫరెన్స్ ఏమైనా తెలుస్తుందా? ఎండల తీవ్రత అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయండి. నేనైతే స్వతహాగా ఇప్పుడు ఆక్వాకల్చర్ రైతునండి. ఈ ఎండల వల్ల ఏంటంటే కాస్త కోస్తో పంట బాగానే వస్తుంది అనుకునేసరికి సడన్గా వర్షాలు రావడం, మళ్ళీ డివో ప్రాబ్లం రావడం, చేపలు చనిపోవడం, అలాగే రొయ్యకి కూడా చాలా ఇబ్బంది కలగడం జరుగుతుందండి. ఈ ఎండాకాలంలో చాలా తీవ్రతగా ఎక్కువగా ఉంది. బయట తిరగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏమన్నా పనులు చేసుకోవాలంటే పొద్దున్నే తెల్లవారుజామున చేసుకోవాల్సి వస్తుంది. 9కి 10కి క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత ఈ ఎండలకు ఎక్కువైపోయి సాయంత్రం పూట ఎప్పుడో పెట్టుకోవాల్సి వస్తుంది తప్ప రోడ్ల మీద రావడం కూడా ఇబ్బందిగా ఉందని చూస్తున్నారుగా. ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. మనం చూస్తున్నాం, ప్రజలు ముఖానికి మాస్కులు పెట్టుకుంటున్నారు, టోపీలు వాడుతున్నారు. కొంత గతంతో పోలిస్తే కొంత అవగాహన కూడా కలిగిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క సీనియర్ సిటిజన్లు ఈ వేడి గాలులకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆ వడగాలులతో ఇబ్బంది పడతారు కాబట్టి వారు కూడా అత్యవసరమైన బట్టి ఉదయాన్నే పనులు బయట పనులు ఏమైనా ఉంటే ఉదయాన్నే చేసుకోవాలి, లేదా ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం నుండి చేసుకోవాలని కూడా అధికారులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కొంత ఏవైతే ఈ పక్షులు కానీ లేకపోతే పశువులకి సంబంధించి కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ఇటు జనసైనికులు పవన్ కళ్యాణ్ పిలుతో ముందుకొస్తున్నారు. అక్కడక్కడ పశువులకు సంబంధించి నీటి తొట్టిల ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఈ ఎండ గడి నుండి కానీ వడగాల నుండి రక్షించుకోవడానికి ఇంటి పట్టునే ఉండాలి, అత్యవసరమైతే బయటికి రావాలంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.